నిర్మాణం పూర్తి కానప్పుడు ఎందుకు ఓపెన్ చేసావయ్యా? ఏం కోపలు మునిగిపోయి? హిందూ సాంప్రదాయాల ప్రకారం అట్లా నిర్మాణం పూర్తిగాని గుళ్ళో ఎవరన్నా హిందూ సాంప్రదాయం ఇంకో సాంప్రదాయాన్ని పట్టించుకునేవాడు ఉన్నాడు ఇక్కడ? అసలు ఏమన్నా సంప్రదాయాలను ఎవరైనా పట్టించుకుంటారా? హరహర్ మహాదేవ్ మానేసి హర్ మోదీ ఘర్ ఘర్ మోదీ వచ్చిన తర్వాత సంప్రదాయాలు పట్టించుకుంటారండి? మొన్నటికి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మీకు ఫోటో చూపిస్తాను, మీరు చూడండి. మొన్నటికి మొన్న మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి మీరు చూడండి, బీజేపీ భక్తులు మోదీ గారికి హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రజెంటేషన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి బొమ్మ ఇది. శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనాన్ని దాన్ని బొమ్మ కింద విషయాన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని కటింగ్ పట్టుకొచ్చాను. దీంట్లో శ్రీకృష్ణుడు తలకాయ తీసి మోడీ తలకాయ పెట్టారండి. మతం మీద సాంప్రదాయాల మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మతాన్ని పట్టించుకుంటారా వీళ్ళు? పరమ దుర్మార్గులు కదండి ఇలాంటి పనులు చేసేవాళ్ళు. ఇలాంటి పనులు చేసేవాళ్ళని చెప్ప పగలగొట్టద్దండి. ఇలాంటి పని ఇంకొకటి చేస్తే వీళ్ళు వదిలిపెడతారండి. ప్రతి నిమిషం దేశంలో నినాదాలని, దేశంలో పండుగల్ని, దేశంలో వ్యవస్థల్ని, దేశంలో సంప్రదాయాల్ని, ఏకంగా రాముణ్ణి, ఆలయాల్ని, సమస్తాన్ని మీ అధికారాన్ని కాపాడుకోవడానికి, మీ డబ్బులు సంపాదించుకోవడానికి, లూటీ చేయడానికి వాడుకుంటారా? అసలు నైతికమైన అధికారం ఉందా మీకు? అసలు ఒక క్షణమైన అధికారంలో కొనసాగడానికి? అంటే ఇంత వివాదం జరుగుతుంటే, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తుంటే, అవును, అన్నీ తానై ముందుండి రిలీజ్ చేసిన, ఓపెన్ చేసిన మోదీ గారు స్పందించట్లేదు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మోహన్ భగవత్ గారు స్పందించట్లేదు. ఇలా మౌనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మోహన్ భాగవత్ గారు, మోడీ గారు ఎందుకు స్పందించట్లేదు మనం కాదండి, వారు కమల్ నయన్ దాసే చెప్పాడు. ఎవరు దీనికి బాధ్యులో వాళ్ళు విచారణ చేస్తే ఏం జరుగుతుంది, ఎట్లా ఇది నిజం తెలుస్తుంది, దీంట్లో దొంగలు ఎవరు, దొంగలు కాని వాళ్ళు ఎవరు, ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడి పేరు మీద ఈ విధమైన ఇవాళ రామజన్మభూమి పేరు మీద లక్షల మంది, వేల మంది కదిలి ఇంటింటికి ఈ యొక్క కరసేవకుల్ని పంపించడము, లేకపోతే ఇటుకల్ని పూజ చేయడము, అయోధ్యకి పంపించడము, అక్కడికి వెళ్ళడము, సరయూ నదిలో వీళ్ళు చేసిన దొంగ ప్రచారాలు. ఆ రోజు ఉద్యమం టైంలో కూడా 1990లోనే ఒకసారి మసీదు మీద కొంత గుమ్మటాలని డిస్టర్బ్ చేయడం ఆ ప్రయత్నం చేశారు. అది చేసినప్పుడు సరయూ నది అంతా శవాలు వెళ్ళిపోయినాయని అబద్ధాలు చెప్పారు. ఆ తర్వాత లిస్ట్ రిలీజ్ చేయమంటే ఏదో కొంత లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్టులో 40-50 మంది ఉన్నారు. ఆ 40-50 మందిని చూస్తే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు 89-90 విషయం, అప్పుడు కూలిపోలేదు మసీదు, వాళ్ళంతా కూడా బ్రతికున్నారు. నేను ఆ వివరాలన్నీ కూడా మీ ముందు వేరే సెషన్లో చెప్తాను. అంటే అబద్ధాల మీద ఈ ఉద్యమాలు, అబద్ధాల మీద, అసహ్యం మీద ఉద్యమం నిర్మించారు. ఎవరన్నా అడిగితే ఈ తప్ప వేరే దారి ఏముందయా మాకు, మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అక్కడ ఆలయంలో అని చెప్తే, మీరు మాట్లాడుంటే, మీరు సయోధ్యక ప్రయత్నం చేస్తుంటే, 10 సంవత్సరాల తర్వాత సయోధ్యక ప్రయత్నం చేస్తుంటే వేల ప్రాణాలు నిలిచి ఉండేవి. పవిత్రమైనటువంటి పద్ధతిలో ఇవాళ కోర్టు చక్కటి పద్ధతిలో ఓ తీర్పు ఇచ్చిందండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే కోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పు ఒకసారి వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు ఒకసారి వచ్చింది. హైకోర్టు తీర్పు ఒకసారి వచ్చే ముందు ఎక్కడ ఉద్రిక్తతలు చెలరేగుతాయని మేము అనేక సభలు పెట్టిన వాళ్ళం. ఉద్రిక్తతలు వద్దు అని కోర్టు తీర్పు పోస్టర్లు వేసి ఇంటింటికి తిరిగి, ఇక్కడ ఈ రాష్ట్రంలో పూనాలో, అంటే సమైక్య రాష్ట్రం అప్పుడు, ఓల్డ్ సిటీలో అనేక చోట్ల మేము మీటింగ్స్ పెట్టి ముస్లింలు కోర్టు తీర్పు ఏమైనా కానీ మనం దాన్ని ఓకే చేసుకుందాము, ప్రజల మధ్య విద్వేషాలు ఉండొద్దు అని ప్రయత్నం చేసిన వాడికి చెప్తాను నేను. అలాగే సుప్రీంకోర్టు సందర్భంగా కూడా మేము అపీల్స్ చేసాం, సభలు పెట్టాం. అయితే ఇవాళ అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఈ దేశంలో ప్రజలకు రిలీఫ్ కలిగింది. వాస్తవంగా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాన్ని ఇద్దరు ఒప్పుకోలేదు. ఎవరు? బాబ్రీ మసీద్ డిమాలిషన్ అనేటువంటిది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం. అది ఒకటే మార్గం అని ఇవాళ నమ్ముతున్నారో అదేమేం చేసామని. మీరు చేసిన పని కోర్టు తిట్టింది. రెండో విషయం చెప్తున్నాను, మీరు చేసిన పనిని ప్రజలు కూడా తిరస్కరించారు, హిందువులు తిరస్కరించారు. నేను చాలా సభల్లో చెప్పాను, కూలగొట్టినటువంటి వాడు హిందూ కాదు, హిందూ మతోన్మాది. ఆ రోజు ఆలయాలను కూలగొట్టినవాడు ముస్లిం కాదు, ముస్లిం మతోన్మాది. ముస్లింలు, హిందువులు ఈ మతోన్మాదులు దూరం పెట్టాలి. వీళ్ళు మొత్తం అందరిలో 1% ఉండరండి, 100కు ఒకడు ఉండడు ఈ దుర్మార్గులు. 99 మంది ప్రజలు హాయిగా స్నేహంగా ఉండేవారు. 80లో అయితే ఇంకా స్నేహం ఉండేది, ఇంకా ప్రేమ ఉండేది. ఇవాళ వీళ్ళు మొహాలు చూసుకునే పరిస్థితి తెస్తున్నారు మెల్లిగాను. ప్రజలు ఈ రకమైనటువంటి మోసంలో పడకూడదు. మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు 92లో కూలగొట్టినప్పుడు వెంటనే ఎన్నికలు జరిగినాయి. యూపీలో ఎవరు ఎక్కువ అండి? హిందువులు ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ? మీరు చెప్పండి. యూపీలో ఎవరు మెజారిటీ? హిందువులే మెజారిటీ. హిందువుల మెజారిటీగా ఉన్నప్పుడు నువ్వు కూలగొట్టినప్పుడు అది హిందువుల యొక్క గొప్ప కార్యం కింద హిందువులు ప్రస్తుతించి నేను ఎన్నుకోవాలిగా. మరి ఎందుకు బీజేపీ ఓడిపోయింది? ఆ ప్రాంతంలో బీజేపీ ఎందుకు చిత్తుగా ఓడిపోయింది? నువ్వు ఆలయం కట్టావు, అక్కడ కూడా అయోధ్యలో మళ్ళీ ఓడిపోయారు. ప్రజలు, హిందువులు తిరస్కరించారు. నువ్వు చేసిన బాబ్రీ మసీద్ డిమాలిషన్ కోర్టు, నేను ఇందాక చదివినిపించాను తీర్పుని, ఇది చాలా దారుణమైనటువంటి నేరం అని చెప్పింది. ప్రజలు దీని పట్ల సిగ్గుపడి, అవమానపడి నిన్ను అధికారంలో దింపేశారు. నువ్వు దిద్దుకుని ఉండాల్సింది. ఇది హిందువుల నేరం కాదు, హిందూ మతోన్మాదులు ముఠా కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించిన నేరం. ఇవాళ ప్రజలు ఎవరైతే ఎంతోమంది
అన్ని పనులు మానుకుని చాలా కాలం పాటు ఏ అభివృద్ధి లేదు, ఏ చర్చ లేదు. ప్రతి నిమిషం ఆ మందిర్ మస్జిద్ గొడవ. ఈ మందిర్ మస్జిద్ గొడవలో పడి బీజేపీ యొక్క ఈ యొక్క కుట్రలో, సంఘ పరివార కుట్రలో సోపానాలుగా ఉపయోగపడే తమ జీవితాలని నాశనం చేసుకుని మనం అతను ఖచ్చితంగా కదండి బన్వర్ మేఘవంశీ అయోధ్యకి చావుకు సిద్ధపడి వెళ్ళినటువంటి వాడే కదా. అతని యొక్క అనుభవంతో దళితుడు రాసుకున్నాడు కదా. దళితులు బీసీలండి వీళ్ళంతా కూడా. వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే చాలా మంది కుమిలిపోతున్నారు. మనం దీని గురించా రాముడు ఆలయాన్ని ఒక మిషన్ కింద పెట్టుకుని కోట్లు, 100 కోట్లు ఎక్కడ ఏ ఆలయంలో జరుగుతుందా ఇదంతా? ఆఫ్టర్ ఆల్ ఒక లడ్డు మీద ఇది జరిగింది అనేటువంటి విషయం మీద నిర్ధారణ కాకపోయినా సరే అంత ప్రచారం చేసి అల్లరి చేశారే. మరి ఇవాళ ఇటువంటి జరిగితే ఏమి నోట్లో వేళ్లు పెట్టుకుని ఉన్నారా? హిందూ సంస్థలు ఏం మాట్లాడలేదు ఎందుకు? హిందువుల యొక్క సంఘం కింద హిందూస్ ఫర్ ప్లూరల్ అండ్ ఈక్వాలిటీ తరఫున మండిపోతున్నాం మేము అసలు. ఈ దుర్మార్గం చేసినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇవాళ ఈ బాధ్యులైనటువంటి వాళ్ళు అసలు వీళ్ళకి ఏ అర్హత ఉందని చెప్తున్నాను నేను. సుప్రీంకోర్టు దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి. నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. వీళ్ళు చేసినటువంటి మోసం చిన్న పని కాదు. ఇదేదో చిన్న ఆలయంలోనూ, చిన్న గల్లీలో ఉన్నటువంటి ఆలయంలోనూ, ఏదైనా కిరాణా కొట్లోనూ, లేకపోతే ఏదైనా మంత్రిత్వ శాఖలోనూ ఏదో చిన్న విషయం కాదు. ఆఫ్టర్ ఆల్ పేపర్ల లీకేజ్కి సంబంధించి చెప్తున్నామే. పేపర్ లీకేజ్ వల్ల లక్షల మంది మరి విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నేను అంగీకరిస్తాను ఆ విషయాన్ని. కానీ కోట్ల మంది దశాబ్దాల తరబడి చచ్చిపోయారండి. ఎంత ఎమోషనల్ ఇష్యూ యూ కాంట్ ఇమాజిన్. ఇవాళ 30 years 35 years గడిచిపోయినాయి. ఆ విషయం అందరం మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా ఆ విద్వేషాలు పెరిగి పెద్దవి, వృక్షాలు అయిపోయినాయి. ఆ రోజు పాత వాతావరణం మనం మళ్ళీ తేలేము. దేశాన్ని నాశనం చేసింది ఎందుకంటే నువ్వు అధికారంలో రావడానికి, కుర్చీలో కూర్చోవడానికి. అధికారంలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నారు పాపము. ఏమైనా అద్వానీ గారు అనుకున్నారేమో. ఆయన కరెక్ట్గా కుర్చీ వచ్చే ముందు ఈయన పెద్ద మనిషి ఈయన పక్కకు నెట్టి ఈయన ముందుకు రాగలిగాడు. అది వేరే కథ పాపం. అద్వానీ గారి పరిస్థితికి నేను జాలి పడుతున్నాను. ఇవాళ అందరినీ ఉపయోగించుకుని పైకి వెళ్ళినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ దుర్మార్గాలు చేస్తున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, వేల మంది కార్యకర్తలు, కరసేవకులు ఎంతమంది మన తెలంగాణ నుంచి వెళ్ళారండి. వాళ్ళందరూ కూడా మతోన్మాదం వైపు అనవసరంగా తప్పుదారి పట్టి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు. వాళ్ళలో అందరూ బీసీలెస్సీ ఉన్నారు. వాళ్ళందరి హృదయాలు వాళ్ళ కుంగిపోతున్నాయి, బాధలతో మండిపోతున్నారు వాళ్ళంతా కూడా. దీని గురించా నువ్వు కోట్లు సంపాదించుకోవడానికి, రాముడి దగ్గర చుట్టుపక్కల నీళ్లు కారుతూ ఉండడానికి, నువ్వు రాజకీయ అడ్వాంటేజ్గా దాన్ని తీసుకోవడానికి, కోట్లు సంపాదించి ఆదానికి అంబానీకి దోచిపెట్టడానికి, నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సూట్లు వేసుకుని తిరగడానికి, దీని గురించా ఈ చేసిన త్యాగాలన్నీ కూడా. ఇక్కడ ఒక మోసం ఏమిటంటే ఇప్పుడు రామ జన్మభూమి ఎలా సాధ్యమైంది? కోర్టు తీర్పు వేరే రకంగా వస్తే సాధ్యమయ్యేది కాదండి. కోర్టు తీర్పు వేరే రకంగా వస్తే సాధ్యమయ్యేది కాదు. కోర్టు తీర్పు వేరే రకంగా వచ్చుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. సాధ్యమైంది కోర్టు తీర్పు వల్ల. ఆ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులకు నేను దండం పెడుతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో ఇది ప్రజల యొక్క ఆకాంక్షని ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రతిఫలించింది వాస్తవంగా. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకున్నారంటే, బాబా బాలదాస్ గారు ఏం కోరుకున్నారంటే, దేశంలో కోట్ల మంది ప్రజలు ఇది పరిష్కారం కావాలి, ఆలయం కావాలని కోరుకున్నారు. కానీ చంపేసి, లూటీలు చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసి, కూల్చివేసి అధికారము దీన్ని ఉపయోగించుకోవడానికి దాని గురించి కోరుకోలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే దీనికి శాశ్వతంగా పరిష్కారం చెప్దామని ఆ భూమిని డివైడ్ చేసి హిందువులకి, ముస్లింలకు ఇచ్చారు. ముస్లింలు మసీదు కట్టుకోమన్నారు, హిందువుల్ని మందిరం కట్టుకోమన్నారు. మందిరం అనేది మా క్రెడిట్ అని మీరు చెప్తుంటే మరి మసీదుకి ల్యాండ్ ఇచ్చారు, అది ఎవరు క్రెడిట్ అవుతుంది? రేపు పొద్దున మసీదు కడతారు. మసీదు కడితే వాళ్ళు ఏదో టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల వాళ్ళు ఏదో ఇంకా కొర్రీలు వేస్తున్నారు ముస్లిమ్స్. రేపు పొద్దునైనా కడతారు అక్కడ. రేపు పొద్దున కట్టినప్పుడు అది ఎవరు క్రెడిట్ అవుతుంది అని మోడీ గారిని అడుగుతున్నాను నేను. అంటే మీరు సుప్రీంకోర్టులో కేవలం రామ మందిరానికే మీరు క్రెడిట్ తీసుకుంటారా? రేపు పొద్దున్న మీరు దిగిపోయారు అనుకోండి, ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, చూడండి మేము మందిరం కట్టించే వాళ్ళు మసీదు కట్టించారని కూడా ప్రజలు తప్పుదారి పట్టించగలుగుతారు, చేయగలుగుతారేమో కూడా, అది కూడా తెలియదు మనకి. అంచేత విషయం ఏమిటంటే ఇది సుప్రీంకోర్టు ద్వారా సుసాధ్యమైంది. ఏ సుప్రీంకోర్టు ద్వారా రామ మందిరం సాధ్యమైందో ఆ సుప్రీంకోర్టు కోరుకున్నది ఇది కాదు, ఈ మోసం కాదు, ఈ లూటీ కాదు. ఆ సుప్రీంకోర్టు మందిరానికి, మసీదుకి, రెంట్కి కూడా ల్యాండ్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ప్రజల మధ్య సయోధ్యని కూర్చింది. అందువల్ల దేశ ప్రజలంతా మీరు మొట్టమొదటిసారి ఈ మొత్తం మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రిలీఫ్ వ్యక్తమైంది. ముస్లిమ్స్ కూడా ప్రొటెస్ట్ చేయలేదు, వీధుల్లోకి రాలేదు. మంచిదే అనుకున్నారు, మనకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారులే అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మసీదు కట్టుకుంటారు, నువ్వు మందిరం కట్టుకున్నావు. దీంట్లో ఇది మా గొప్పతనం క్లెయిమ్ చేసుకోవడం అనేది పరమ నీచమైన పని. నువ్వు చేసుకుంటున్నావు, నీ గొప్పతనం ఏమైనా ఉందంటే ఆ సుప్రీంకోర్టు కోరుకోని విధంగా దాని రాజకీయ ప్రయోజనాల గురించి, రామ మందిరానికి అపచారం జరిగే విధంగా, మూల విరాట్టు చుట్టూ గర్భగుడిలో నీళ్లు కారే విధంగా చేసినటువంటి దరిద్ర పని నీది. 100 కోట్ల రూపాయలు దొబ్బేసినటువంటి నేరం నీది. అంతే. దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి ఎన్నికల ముందే దీన్ని హడావుడిగా ఓపెన్ చేసినటువంటి దుర్మార్గపు వక్రబుద్ధి నీది. ఆయన ఫ్లెక్సీల్లో పెట్టినటువంటి దుర్మార్గం ఇది. రాముడి స్థానంలో, కృష్ణుడి స్థానంలో కూర్చున్న అయినా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి దుర్మార్గం. హిందూ
సంఘానికి ప్రతినిధిగా హెచ్పి తరఫున నేను డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. మీరు చేసినటువంటి 100 కోట్ల లూటీ వల్ల మీరు భగవాన్ రామచంద్రుడిని, శివుణ్ణి హరహర మహాదేవ్ అనేటువంటి నినాద స్థానంలో గర్గర్ మోదీ, హరహర మోదీ అని మీరు వాడడం వల్ల, మీరు ఎక్కడికక్కడ ఈ దౌర్జన్యం చేయడం వల్ల ఇవాళ విహెచ్పి తన యొక్క నైతికతను కోల్పోయింది. విహెచ్పి తనే హిందూ సంఘంగా చెప్పుకుంటుంది, మేము అంగీకరించిన విషయాన్ని. విహెచ్పి తన యొక్క నైతిక స్ఫూర్తిని కోల్పోయిందని హిందువులు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఇది మన సంఘం కాదు. ఈ సంఘం యొక్క బాధ్యులు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సంఘం ఇప్పటికి కూడా దీని మీద ఏం మాట్లాడడం లేదు. అంచేత ఈ దుర్మార్గం అనేది బట్టబయలైంది. దొంగలు బయటకు వచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్తారంటే ఏమి మాట్లాడకండి, విచారణ అయ్యేదాకా. విచారణ ఎందుకు చేస్తున్నారంటే ఎఫ్ఐఆర్ లేకుండా మీరు చేసే విచారణ నమ్మాలా? ఎఫ్ఐఆర్ లేకుండా మీరు చేసే విచారణని ప్రతి గంట మీరు తెప్పించంటే మీకు ఎవరు కావాలో వాళ్ళు తప్పించడానికి, ఎవరు కావాలో వాళ్ళని స్కేప్ గోట్స్ కింద ముందుకు చూపించడానికి, అసలు దొంగలు దాచిపెట్టడానికి మీరు చేస్తారని అనుమానించాల్సి వస్తుంది ఈ విషయం మీద. మీరు రోజు తెప్పించుకుంటున్నారు, మరి ఏం మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటామండి? మీరే మాకు హామీలు ఇచ్చారు కదా, మా చేతిలో భద్రంగా ఉంది, మేము చాలా సురక్షితంగా చేస్తాం, మేమంతా కూడా ఈ రామ మందిరాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుతామని మీరు చెప్పింది. ఇదేనా కాపాడే విధానం? ఈ నీచమైనటువంటి దొంగతనం బయటపడినందువల్ల బాధ్యులైనటువంటి వాళ్ళు రిజైన్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ రిజైన్ చేయాలి, అట్లీస్ట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆ సంబంధిత మంత్రిని రిజైన్ చేయాలి. దీనిపైన కఠినమైనటువంటి పద్ధతిలో దీని మీద కేంద్రం కానీ కేంద్రం మీద నమ్మకం సుప్రీంకోర్టు దీన్ని తన ఆధ్వర్యంలో తీసుకుని తన యొక్క రోజువారీ రిపోర్ట్ తెప్పించుకుంటూ సిబిఐ చేత అత్యవసరమైన విచారణ చేయించి ఈ దొంగలను బయటపెట్టి ఆ నిధుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రామచంద్రుడికి జరిగిన అపకారాన్ని దాన్ని సరిదిద్ది కనీసం సుప్రీంకోర్టు తర్వాత ఈ దొంగతనాలు దుర్మార్గాలు ఆగిపోతాయి. బాలదాస్ లాంటి వాళ్ళ యొక్క ఆత్మశాంతి జరగాలి. మహానుభావుడు ఆయన బాబా బాలదాస్. ఆ మహానుభావుడు కళ్ళతో ఈ దొంగతనాలు చూసినాడు. ఆయన అయోధ్య రామాలయ పూజారి కథ చెప్తున్నానండి, ఎవరి విషయం కాదు నేను చెప్తున్నది. అయోధ్య రామాలయ యొక్క పూజారి యొక్క బాధ, హత్యకు గురైనటువంటి వ్యక్తి బాధ చెప్తున్నాను నేను. ఆ మహానుభావుడి ఆత్మకి శాంతి రాదండి ఇలా జరిగితే. అందుచేత అటువంటి మహానుభావుడు